మోంజీ గుడ్ మార్నింగ్. చూడండి అక్కడ ఫ్రిడ్జ్ అంతా ఈరోజు నీట్గా చేద్దామని అందులో వెజిటేబుల్స్ అన్నీ పక్కకు పెట్టాను. బయట వీళ్ళు వస్తున్నారు అనేసి దందని తీసేశాను. ఆ బీట్రూట్ ఒకటి మిగిలిపోయింది. దర్జాగా కూర్చొని ఎలా తింటుందో చూడండి. అక్కడ వచ్చినాయి గుంపు. అది ఇంకొక విషయం చెప్పాలనుకుని మర్చిపోయినా. నేను మొక్కజొన్న చేను వేసామని చెప్పాను కదా, ఫామ్ ఆయిల్ తోటలో అంతర్ పంటగా మొక్కజొన్న చేను వేసాము. మంచిగా వచ్చింది. కాయలు కూడా, కంకులు కూడా మంచి పడ్డాయి. మన 2 days మేము సిటీలో ఉన్నాం. మొత్తం లూటి, ఒక్క కంకి కూడా లేకుండా తినేసాయి. మేము వచ్చేసరికి మొత్తం 100-150 కోతులండి. ఒక 4000 లాస్. గింజలు పెట్టియడము, దున్ని పీయడము, ఇవన్నీ చూడండి ఇష్టం వచ్చినట్టు ఎట్లా చేస్తున్నాయో. మెయిన్ అడవులల్లా, గుట్టలల్లా పండ్ల చెట్లను ఇట్లా నరికేయడము, చెట్లను నరికేయడం, వీటికి కావాల్సిన ఆహారం ఉండేటువంటి అడవి పళ్ళు చాలా ఉంటాయి. చాలా రకాల చెట్లు ఉంటాయి. వాటి తినడానికి మేత ఇట్లా ఏం దొరకకపోయేసరికి అది ఊర్ల మీద పడ్డాయి. చూడండి చిన్నపిల్లలు ఇంటి ముందల ఇంట్లోకి వచ్చేటట్టే. ఒకటి మాత్రం బాగా అలవాటు ఉంటుంది, ఒంటరి కోతి అంటారు. అది అప్పుడప్పుడు నెల రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి వచ్చేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. పెద్ద గుంపు, దండు, రామదండే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.